అయినా ఈ ప్రాంతంలో ఉన్న నిజంగా మీకు ఉత్తరాంధ్ర ప్రాంతం మీద అభిమానం ఉంటే, ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన పుట్టిన ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష కనుక మీకుంటే చంద్రబాబు నాయుడుకి చేస్తున్న మోసాన్ని మీరు ఇప్పటికైనా గ్రహించండి. ఈ ప్రాంతానికి ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే, ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైనా అభివృద్ధి చెందింది, విశాఖపట్నం ఏదైనా అభివృద్ధి చెందింది, ఈ ప్రాంతంలో పెట్టుబడులు వచ్చినాయి, ఈ ప్రాంతంలో పెట్టుబడుల ప్రతిపాదనలు మెటీరియలైజ్ అయ్యి ఈ ప్రాంతంలో ఉపాధి కలిగిందంటే అది ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాత్రమే జరిగింది. నిన్నటికి నిన్న ఇక్కడ ఒక శాసనసభ్యులు మీటింగ్ పెట్టి ఏదో మాట్లాడుతూ ఉంటారు. మొన్న వరకు ఏం ప్రచారం చేశారు? రుషికొండ ప్యాలెస్కి సంబంధించి ఏ విధంగా ప్రచారం చేశారో మనందరికీ కూడా తెలిసింది. మీరు చూడండి, దాన్ని చంద్రబాబు నాయుడు దెబ్బేదారులు కట్టబెడతారు, మొత్తం కొండ అంతా ఇచ్చేస్తారండి. కాకపోతే ఇక్కడ స్థానిక శాసనసభ్యులకి ఎంత విలువ ఉందంటే, స్వయంగా ఆ కూటమికి సంబంధించిన శాసనసభ్యులే మాట్లాడటం జరిగింది. వీళ్ళని పరిగణలో కూడా తీసుకోలేదు. వీళ్ళ చేత అబద్ధాలు అసత్యాలు ప్రసారం చేయించారు. స్థానికంగా ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో కూటమి యాస్పిరెంట్స్ చేత ఎన్నికల ముందు రుషికొండ గురించి ఇది పెద్ద దేవాలయం, ఇక్కడ ఋషులు తపస్సు చేసేవారు, దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అపచారం చేశారనే విధంగా వీళ్ళ చేత అన్ని రకాల తప్పుడు ప్రచారాలు చేయించి చేసిన తర్వాత ఈరోజు దానికి సంబంధించి వీళ్ళు ఎవరిని కూడా ఖాతరు చేయట్లేదు, వీళ్ళ ఎవరిని కూడా పరిగణలో తీసుకునే పరిస్థితులు లేవు. ఇది వాస్తవం. ఏది ఏమైనా మీడియా మిత్రుల ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంత వాసులకి అందరికీ కూడా తెలియజేసేది, ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అయినా, మూలపాడు పోర్ట్ అయినా, లేకపోతే ఈ ప్రాంతానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ప్రాజెక్ట్స్ అయినా ఈ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని కలలుగంటూ ఆ కళలను సాకారం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు విజన్ వైజాగ్ పేరుతో